తో పాటు భీమరావు నాయక్ గారు కాంగ్రెస్ నాయకులు జాయిన్ అవుతా ఉన్నారు. భీమరావు గారు గుడ్ ఈవినింగ్ సార్ అందరికి ప్యానల్ సభ్యులందరికీ. ఏదైతే ఇప్పుడు సార్ చెప్పినటువంటి మూర్తి సార్ చెప్పిన విషయం కొంచెం ఒక 2 నిమిషాలు దాని ముందు చెప్తాను. ఏదైతే ఇప్పుడు మనము కాన్స్టిట్యూషన్ ప్రకారము 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారని చెప్తే ఇప్పుడు జనాభా లెక్కలు జరగలేదు. జనాభా లెక్కలు జరగకుండానే ఒక రాష్ట్రాలలో ఇప్పుడు కులగణన చేసినప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో వచ్చినప్పుడు ఒకటే రోజు కుటుంబ సర్వే చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్స్ లో ఇప్పుడు ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారు అన్ని అప్డేట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా బయట డిస్ప్లే చేయలేదు. అంటే దాదాపు 9 సంవత్సరాలైనా చేసినట్టు ఎప్పుడు డిస్ప్లే చేయకుండా ఏదైతే 2011 తర్వాత జరగాల్సిన ఇప్పుడు మనకు జనాభా లెక్కలు జరగలేదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మాట ప్రకారం డిక్లరేషన్ లో కులగణన జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకున్న దాని ప్రకారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఉన్నదో అది చేస్తా ఉన్నది. అందులో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చేశారు. చేసిన తర్వాత కూడా కొంతమంది పాల్గొనలేదు. ఒకటి మరొకసారి ఇద్దామని చెప్పి ఇలా డిక్లేర్ చేశారు. నిన్నటి స్టార్ట్ చేశారు. సో ఈ విషయాన్ని అలా కాకుండా ఇంకా ఎక్కువ ఉన్నారు, ఇంకా పాల్గొనలేదు, ఇది కావాలని రేవంత్ రెడ్డి చేశారు. ఇప్పుడు కులగణనలో పూర్తిగా అన్ని కుటుంబాలు 100% పాల్గొంటే అది లెక్కకు మనకు వస్తుంది. లెక్కలో పాల్గొనకుండానే పూర్తిగా మనమే ఇంత ఉన్నాము ఏదో ఆధారాలు చెప్పారంటే ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ చేసినప్పుడు ఇంత ఉందని ఒక లెక్క చెప్పాలి. ఇవాళ ఏదైతే బీసీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, బీసీ వాళ్ళు చేయాలంటుంది కదా, మరి మీరు చేసినప్పుడు ఎందుకు లెక్క చెప్పలేదు బయటికి? ఇలా విమర్శలు చేస్తున్నారు కదా, ఆ విమర్శలు చేసే ముందు మీరు చేసినప్పుడు ఎందుకు లెక్క పెట్టలేదు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సో ఇలా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఏదైతే ఇంకా 3.5 లక్షల కుటుంబాలు ఉన్నాయో వాటికి సర్వే చేస్తున్నప్పుడు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఆ లెక్క తెలిసిన తర్వాత మీ వాటా ఎంత మీకు వస్తుంది, దాన్ని తీర్మానం చేసి పంపిస్తాం ఖచ్చితంగా. కానీ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మోసం చేసింది, బీసీ వాళ్ళకు ఏదో ఎస్సీ వాళ్ళకు అన్యాయం చేసింది. ఈ విషయం ఇంకో విషయం కూడా చెప్పాలి. మనం ఏదైతే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నదో ఇదే ఎస్సీ వర్గీకరణ పైన తీర్మానం చేసి పంపిస్తే బాగుంటది కదా. దేశం మొత్తంలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలి కదా. ఇప్పుడు భీమరావు గారు ఉన్న క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పార్లమెంట్ లో బిల్లు పెడితే తప్ప మనం ఈ 42% అమలు చేయలేమనేటువంటి మాట చాలా స్ట్రైట్ గా నిన్నటిదాకా నేను ఎట్టి పరిస్థితులు అమలు చేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 42% కి సంబంధించి బిల్లు పెడితే తప్ప నేనేం చేయలేను అనేటువంటి మాట ఆయన అన్నారు. అవును. సో మరి దీన్ని ఎట్లా చూడాలి మరి? అంటే బీసీలందరినీ తప్పుదో పట్టించినట్టుగా కేవలం ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అన్నారు. సుప్రీంకోర్టు తెలియదా ఏదైనా సరే జనాభా ప్రతిపాదక రిజర్వేషన్ పెంచాలన్నప్పుడు ఖచ్చితంగా చట్టసభల దాకా చట్టం చేసి పంపాలని సుప్రీంకోర్టు తెలియదా? అంటే సుప్రీంకోర్టు జడ్జి చదువుకోలేదా? ఆ మాట ఎలక్షన్స్ టైంలో కానీ మొన్న అసెంబ్లీ సాక్షికి కానీ రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? మేము కులగండ చేస్తున్నాం, 42% ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి బీసీలను ఆగం చేయడానికే కదా ఇది చేసింది. బీసీ ఆగం చేయని కాదు, సుప్రీంకోర్టును గౌరవిస్తూనే మేము చేయాల్సిన పని మా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాము. మీరు పార్లమెంట్ లో ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు కూడా ఆమోదించిన తర్వాత నిజమైన న్యాయం జరుగుతుంది. కులగణన అసలైన బయటికి రిజర్వేషన్ వస్తుంది. ఒక్క తెలంగాణ రాష్ట్రం ఆమోదించి పంపుతేనో లేకపోతే కర్ణాటక రాష్ట్రం చేసి పంపితే రాదు కదా. దేశం మొత్తం జరగాల్సిన సమస్య ఇది. అంటే దేశం మొత్తం సార్ నెక్స్ట్ కర్ణాటక దానికన్నా ముందు ఇప్పుడు బీజేపీ రాష్ట్రం వాళ్ళు కూడా కనీసం తీర్మానం మోడీ గారు డిక్లేర్ చేశారు, సుప్రీంకోర్టు చెప్పింది, కనీసం మీరు ప్రాసెస్ కూడా చేయలేదు కదా అంటున్నా నేను. కర్ణాటకలో ఎందుకు మొదలు పెట్టలేదని పిఎన్ మూర్తి గారు అడుగుతా ఉన్నారు. మీ ప్రాంతమే కదా కర్ణాటకలో, మీరు అధికారంలో ఉన్నారు. తెలంగాణ కంటే ముందు కర్ణాటకలోనే అధికారంలోకి వచ్చారు కదా, అక్కడ ఎందుకు మొదలు పెట్టలే, అక్కడ నుంచి ఎందుకు మొదలు పెడతలేరు అని అంటున్నారు సార్. తెలంగాణ మొదలైంది, తెలంగాణ నుంచి కర్ణాటక పోతుంది, కానీ కర్ణాటక ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ కర్ణాటక కావచ్చు అని క్వశ్చన్ మార్కే తప్ప క్లారిటీ లేదు. సార్ జేడి గారు సార్ ఒక విషయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వము ఏదైనా సరే కానీ ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలే చేస్తుంది తప్ప చిత్తుద్ది ఉంటే మేము డిక్లరేషన్ లో కానీ లేకపోతే ఎస్సీ వర్గీకరణ పని బీజేపీ స్టాండ్ కాదు. వాళ్ళు ఏదైనా సరే ఎంతసేపు అయితే రాజకీయాల గురించి మాట్లాడతారు తప్ప నిజంగా న్యాయం చేయాల విషయం అనేది మాట్లాడరు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆ రోజు నుంచి చెప్తా ఉన్నారు నిజంగానే ఇప్పుడు ఏదో ఉన్నారో జనాభా ప్రతిపాదిక రిజర్వేషన్ దక్కాలనుకుంటున్నారు కాబట్టి పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా తెలంగాణలో మొదలైంది. ఇలా తెలంగాణ దేశానికి ఆదర్శం అవుతుంది. అడుగుతానండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. చెప్పండి.
ఇప్పుడు చెప్పండి. ఎస్సీ కమిషన్ ఉన్నది. దాని హెడ్ ఎవరు ఉండాలి? ఓ రెడ్డి ఉండాలనా, లేకపోతే ఒక బీసీ ఉండాలనా? ఎవరు ఉండాలి? నేను అడిగే ఒక క్వశ్చన్ కి దాన్ని ఎవరు ఉండాలి? బీసీ ఇప్పుడు మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్టేట్ అని చెప్పి ఆయన్నే తీసుకున్నాడు. దానికి నువ్వు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు దానికి ఒక కమిటీ వేసి బీసీ పెట్టనుండే. నువ్వు అదే బీసీ కమిషన్ నువ్వు అట్లకెళ్ళన్నా తీసుకొని ఉండే. లేకపోతే బీసీ మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు, ఈజ్ అన్ ఎఫిషియెంట్ లీడర్, తెలంగాణ గురించి బాగా కొట్లాడిన వ్యక్తి, ఆయనను ముంగట పెట్టి తీయనుండే. మరి మీరు సార్ అది ఎలా ఉంటదంటే, కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత తన కుటుంబానికి సార్ మీరు చెప్పిన నేను ఆన్సర్ చెప్తాను. కేసీఆర్ తన అధికారంలో వచ్చిన తర్వాత కొడుకుకి మంత్రి ఇచ్చుకున్నాడు, కూతురుకి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు ఓడిపోయినందుకు, అల్లుడికి పదవులు ఇచ్చుకున్నట్టు ఉంటదని చెప్పేసి ఏదైనా ఇప్పుడు ఏ కులానికి వానికి ఇస్తే న్యాయం జరుగుతుందో లేదో పక్క కులాన్ని పెడితే ఖచ్చితంగా న్యాయం విధంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి పెట్టిరు తప్ప ఏదో రేవంత్ రెడ్డి అలా సీఎం ఉన్నారని చెప్పేసి రెడ్డి గారు పెట్టడం కాదు. ఇక్కడ మీరు బీసీ డిక్లరేషన్ గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇవాళ కేబినెట్ లో ఎంత కేబినెట్ ఉందని తెలంగాణ 12 మంది ఉన్నారు. అవును, 12 మందిలా బీసీలో ఎన్ని మంత్రులు ఉన్నారండి? బీసీల మంత్రి అంటే బీసీకి సంబంధించిన మంత్రులు ఎంత మంది ఉన్నారు? ఇద్దరు. ఎస్సీలకు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఉన్నారు. మీరు ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి 7 ఉన్నారు. మీరు అంతా మాట్లాడేది ఉంటే ఫస్ట్ మీ చిత్తశుద్ధి, మేము బీసీ డిక్లరేషన్ పెడతాం, రేపు మా చిత్తశుద్ధి ఉన్నది, మేము కూడా ఇదే ప్రకారంగా పోతాం, బీసీల ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నదని చెప్పి బీసీలకేనుండే మరి మంత్రుల పదవులన్నీ అట్టిస్తే బీసీ రాజ్యాధికారం సాధ్యమైద్దనే ఉద్దేశానే కదా సార్ అట్లా చేయకుండా ఉన్నది. జితేందర్ గారు ఏమడుగుతా ఉన్నారు మీరు? సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేల ప్రకారం మంత్రి పదవిలో రిజర్వేషన్ పాటించాలన్నది ఎక్కడ కూడా లేదు. కాకపోతే బీసీ వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది మనకు అందరి కాన్సెప్ట్. మీరు చేసిన మీ లబ్ధి కోసం, కాంగ్రెస్ లబ్ధి కోసం చేసినది కులగణన అని మేము చెప్తున్నాం. ఇక్కడ సార్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి కోసం అంటే ఇలా మేము చట్టసభలో దానికి ఎందుకు పంపిస్తాము? ఇతర రాష్ట్రాలు మమ్మల్ని చూసి పంపలేదు. భీమరావు గారు ఐఎమ్ సారీ టు సే దిస్. భీమరావు గారు ఐఎమ్ సారీ టు సే దిస్. ఇంకా చట్టసభలకు పంపలేదు, కేవలం అసెంబ్లీ స్థాయిలో అసెంబ్లీలో మాట్లాడడానికి మాత్రమే అది పనికొచ్చింది తప్ప అది ఇంకా చట్టం కాలే. ఎందుకంటే రీసర్వే అయిన తర్వాత లెక్కలన్నీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం మ్యాచ్ అయితే అప్పుడు ఫస్ట్ అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీల దగ్గరికి పోతుంది. అంతే తప్ప అది ఇంకా అక్కడ నుంచి ముంగటికి పోలే. ఇది జస్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నది. ఇప్పుడు ఒక అడుగైతే ముందు వేసాం కదా, ఇలా సర్వే ఇప్పుడు ఆల్రెడీ చేసిన తర్వాత కొంచెం ఒక చిన్న ఒక అడుగు ముందు వేసిన తర్వాత అసెంబ్లీ తెలంగాణ స్టేట్ వెబ్సైట్ ప్రకారంగా ఎస్సీ పాపులేషన్ 17.43 ఉన్నది, ఎస్టీ పాపులేషన్ 10.45 ఉన్నది, బీసీల పాపులేషన్ 46.25 ఉంది, ముస్లిమ్స్ రైట్ మాధవ్ గారు, జితేందర్ గారు ఒక్క నిమిషం. చెప్పిన ప్రకారంగా జితేందర్ గారు ముస్లిమ్స్ ఐల్ కమ్ బ్యాక్ టు జితేందర్ గారు నేను ఒకసారి మీ దగ్గరికి వస్తా. జస్ట్ వెయిట్ ఏ సెకండ్. మనతో పాటు బీసీ నేత మాధవ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. మాధవ్ గారు